సేమ్ వాళ్ళు ఫస్ట్ నుంచి అయితే ట్రైలర్ ఎలా అయితే హైప్ చేశారో ట్రైలర్ తగ్గట్టు వాళ్ళు ఇచ్చిన ప్రమోషన్స్ తగ్గట్టు సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా అంటే నేనైతే బోర్ అయితే ఫీల్ అవ్వలేదు, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి అండ్ స్టోరీ మన నడిపించిన విధానం కానీ చాలా మంచిగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మాలిక కానీ లేకపోతే సంయుక్త కానీ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ని అయితే వాళ్ళు మంచిగా ఫుల్ఫిల్ చేశారు. మోర్ ఓవర్ ఒక నేతాజీని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అదే విధంగా ఏదైతే ఫ్రీడమ్ కోసము అంటే నేను కూడా ఆ ఫ్రీడమ్ ఫైటర్ నచ్చే వాళ్ళకి లేకపోతే మన ఇండియా గురించి ఎవరైతే బాగా ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా అయితే బాగా కనెక్ట్ అవుతుంది, అట్లనే సపరేట్ అండి. ఇది సపరేట్, అసలు దీన్ని పొంతనే లేదు. ఇదేంటంటే అంటే ఓన్లీ నేతాజీని ఎలా అంటే బ్రిటిషర్స్ నుంచి ఎలా కాపాడాలనేదే స్టోరీ. అంటే ఫస్ట్ అయితే నువ్వు పోలీస్ ఆఫీసర్గా సేమ్ వాళ్ళ బ్రిటిషర్స్ దగ్గర పోలీస్ ఆఫీసర్గా పనిచేసి అదేవిధంగా సీక్రెట్ ఏజెంట్గా పనిచేసి మన నేతాజీకి రైట్ హ్యాండ్ లాగా ఉండి మన నేతాజీని ఎలా బ్రిటిషర్స్ నుంచి కాపాడారనేది స్టోరీ అండి. అమిగోస్ తర్వాత ఇట్టుబడిన అనుకోవచ్చా? లేదండి, అంటే బింబిసార అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా దీన్ని సపరేట్గా చూస్తే ఇది వేరు అది వేరు. ఇది మాత్రం ఇది నచ్చే విధంగా ఈ సినిమా ఈ విధంగా తీశారు, కానీ మంచిగా అనిపించింది. 3 out of 5 ఇవ్వచ్చు రేటింగ్. రొటీన్ స్టోరీ అంటున్నారు, ఏమంటారు? ఆ రొటీన్కి అసలు ఛాన్సే లేదండి. అసలు ఎట్లా రొటీన్కి అసలు నువ్వు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేయలేవు కూడా. సస్పెన్స్ ఉంది, నువ్వు గెస్ చేయలేవు కూడా. నువ్వు సినిమాని మామూలుగా ఎంత పెద్ద అంటే మూవీ క్రిటిక్ అయినా మూవీని అయితే గెస్ చేయలేడు. సస్పెన్స్ ఉన్నాయి, బాగా సస్పెన్స్ ఉంది మూవీలో. ఇద్దరు కాంబినేషన్ యాక్టింగ్ ఎలా ఉంది? మంచిగా అనిపించింది, వాళ్ళిద్దరు హిట్ పేర్ అనిపించింది. బింబిసార తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి వచ్చారు కదా. అవును, హిట్ పేర్ అనిపించింది, మంచిగా అనిపించింది స్టోరీ. అంటే అందరు కలిసి ఒక నేతాజీని ప్రొడక్ట్ చేయడం అందరూ అంటే మాలవిక కానీ అంటే సంయుక్త మీనన్ కానీ మన కళ్యాణ్ రామ్ గారు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. 5 రేటింగ్. స్క్రీన్ ప్లే మంచిగా అనిపించింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా అనిపించింది, స్టోరీ నడిపించిన విధానం చాలా మంచిగా అనిపించింది, ట్విస్ట్లు మంచిగా అనిపించినాయి. మోర్ ఓవర్గా సినిమా అయితే నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, రండి ఫ్యామిలీతో చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. 5 రేటింగ్ 3 ఇస్తాను.